వెల్కమ్ టు రావు గారి ఇల్లు. తోటకూరతో రుచికరమైన రెసిపీ అండి ఇది. పచ్చిశనగపప్పు మసాలా వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంది. రండి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. 3 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ధనియాల్లో కొద్దిగా జీలకర్ర వేసి పొడి చేశానండి. టీ స్పూన్ పొడి తీసుకున్నాను. 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. శనగపప్పును శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు పప్పు తోటకూరను కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో 1/2 లీటర్ నీళ్లు పోయండి. దీంట్లో పప్పు తోటకూర వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టేయండి. బాండీలో 75 గ్రాముల నూనె పోసి వేడి చేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై నిమిషం పాటు వేయించాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం ముద్ద కూడా చక్కగా వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఉప్పు, పసుపు కూడా కలిపేయండి. చూడండి, సుమారు 5 నిమిషాలు ఉడికించాను. టమాటాలు చక్కగా మగ్గాయి. ఉడికించుకున్న తోటకూర శనగపప్పులోంచి నీళ్లు యాడ్ చేసి కూరలో కలిపేయాలి. మంట మీడియంలో ఉంచండి. చూడండి, నూనె పైకి వస్తుంది కదా. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపండి. ఈ మసాలాకు బదులు చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకోవచ్చు. మసాలాలో 1 నిమిషం పాటు మగ్గించి టీ గ్లాసు నీళ్లు పోసి కలపాలి. మంట సిమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, నీళ్ళు ఎగిరిపోయాయి. కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇలా వేడివేడిగా అన్నంతో కానీ చపాతీ రోటీలతో కానీ వడ్డించేసుకోవచ్చండి. ఈ కూర జొన్న రొట్టెల్లో కానీ సజ్జ రొట్టెల్లో కానీ చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంతో ఈ తోటకూర శనగపప్పు కూర తింటే ఇంకా బాగుంటుందండి. ఈ టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.